నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. ఈరోజు గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధులి ప్రోగ్రాంలో మనం కొన్ని నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇంపార్టెంట్ ఐటమ్స్ డిస్కస్ చేద్దాము. అందులో ఇంపార్టెంట్ అంటే ఈరోజు గమనించినవి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా గమనించింది అంటే తెలంగాణ స్టేటు బోత్ గవర్నెన్స్ వైజ్గా తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆ ర్యాంకింగ్లో కూడా లోకల్ అంటే ప్రజల్లో కూడా గవర్నెన్స్ వైజ్ కూడా దిగజారుతున్నట్టు మనకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ప్రజలు ప్రశ్నించే విధానము, ప్రజలు అడిగే విధానము, వాళ్ళు ఈ గవర్నమెంట్ని ట్రీట్ చేసిన విధానము అదొకటైతే లోకల్ అయితే, తర్వాత నేషనల్ లెవెల్లో ఎవ్రీ స్టేట్కి ర్యాంక్ ఇస్తారనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. అంటే ఈ స్టేట్లో బిజినెస్ చేయడానికి అనుకూలమైన అంశాలలో మొత్తం స్టేట్లలో ఏ స్టేటు ఫస్ట్, ఏ స్టేట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఇస్తారనమాట. అయితే ఆ ర్యాంకింగ్లో ఇవాళ ఏం జరిగింది? ఈఓడిబిబి అంటే డూయింగ్ బిజినెస్లో, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ మన దేశం సంస్థ ర్యాంకింగ్ ప్రతి రాష్ట్రానికి ర్యాంకింగ్ ఇస్తుంది. గత 7-8 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంక్లో టాప్లు ఉంటుండే. కొన్ని సంవత్సరాలు ఫస్ట్ ర్యాంక్లో ఉంది, కొన్ని సంవత్సరాలు సెకండ్ ర్యాంక్లో ఉంది. అది పెద్దగా ఇబ్బంది లేదు. అంటే ఎన్నో 28వ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడక ముందు 27వ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణను మొదటి స్థానాన్ని తీసుకొచ్చినటువంటి గత 10 సంవత్సరాల నుంచి మనం చూసినాము, అనుభవించినాము, అందరి జ్ఞాపకాలలో ఉన్నది. ఈ రోజు వచ్చినటువంటి గత 9 మాసాల నుండి కాంగ్రెస్ ఏలికలు, ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలు, వీరి పరిపాలనా విధానము, వీళ్ళ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉంది, దీని అన్ని పరిగణలోకి తీసుకుంటారు. వాళ్ళు దగ్గర ఒక 12-13 ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఇండికేటర్స్ మీద పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్ ఆధారంగా ర్యాంక్ వస్తుంది. అయితే ముందుగా గవర్నెన్స్ ఒకటి, రెండవది ఈజ్ ఆఫ్ డూయింగ్ అర్థమైందంటే ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా కొత్త కంపెనీ పెట్టాలి, పరిశ్రమ పెట్టాలి అంటే పెట్టడానికి ఎంత అనుకూలంగా ఉన్నది ఈ స్టేటు అనేది నిర్ధారణ చేస్తా ఇండికేటర్ అనమాట. అంటే ర్యాంక్ ఫస్ట్ సెకండ్లలో ఉంటే మనం మంచి స్టేట్ పెట్టడానికి అనుకూలంగా ఉంది అని అర్థం. ర్యాంక్ పెరుగుతా ఉంటే మన క్రెడిబిలిటీ లేనన్నట్టు అన్నట్టు. ఇప్పుడు మనం ఏ స్థాయి 1-2 స్థానాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈ గుంపు మేస్త్రి పాలనలో మనం ఏ స్థానానికి వచ్చినామంటే చివరి స్థానానికి వచ్చి సక్సెస్ఫుల్ గా మార్పు ఏ విధంగా వచ్చిందంటే, రాహుల్ గాంధీ చెప్పినట్టుగా, ప్రియాంక గాంధీ చెప్పినట్టుగా, సోనియా గాంధీ చెప్పిన వీళ్ళ యొక్క ఆశీస్సులతోటి, గుంపు మేస్త్రి చేసిన ఈ అరాచకాలతోటి ఈ రాష్ట్రానికి అనుకూరినటువంటి మంచి పని ఏంటంటే ఈ ర్యాంకింగ్ లో మనం చివరి స్థానానికి వచ్చినాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గమనించు, ఆ స్టేట్ లో ఉన్న లీడర్షిప్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% క్రెడిబిలిటీ లేని లీడర్షిప్ ఉంటే వచ్చే నష్టమే ఇది. మేజర్ కంపెనీస్ కానీ, కొత్త అప్కమింగ్ స్టార్టప్స్ కానీ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ. వీళ్ళే బ్లాక్మెయిల్ చేస్తారు రేపు. ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్ వీళ్ళదు. ఈ పక్కన స్టేట్ తీసుకో, ఆంధ్ర ర్యాంక్ వచ్చి ఏమొచ్చింది? సెకండ్ ర్యాంక్ వచ్చింది. కర్ణాటక ఫస్ట్ ఉన్నది, కేరళ ఫస్ట్ ఉన్నది, ఆంధ్ర సెకండ్ ఉన్నది. కర్ణాటక సెకండ్ ఉందా? ఆంధ్ర సెకండ్, ఆంధ్ర ఫిఫ్త్. నువ్వు ర్యాంకింగ్ చూడలేదు. కేరళ ఫస్ట్, ఆంధ్ర ఫిఫ్త్. సెకండ్ అని ఇచ్చిన ఫిఫ్త్, కర్ణాటక సెకండ్, గుజరాత్ సెకండ్, హర్యానా సెకండ్. హర్యానా కూడా ఫస్ట్ అనుకుంటా. లేదు, 3 స్టేట్లు ఫస్ట్ ఉన్నాయి, ఇంకో 3 స్టేట్లు సెకండ్ ఉన్నాయి. ఆంధ్ర వచ్చి 5వ ర్యాంకులో ఉంది. మన దగ్గర కనపడతలేదు. కింద దాకా చూడాలి, చివరిలో ఉన్నాం. అదే అంటే టాప్ 2 ర్యాంకులు లేవు మనం. ఇంకా టాప్ 2 లేనప్పుడు ఎవరు రారు. టాప్ 20 లెవెల్ లేదు. ఇక మనం చివరికే ఉన్నాం, వదిలేయండి దాన్ని. కానీ మన యొక్క దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం 1-2 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం తీసుకుపోయి చివరిలో కూర్చోబెట్టినాం. ఏ కారణంతో కూర్చోబెట్టగలిగిన మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అనే ఒక మాయాజూదం ఆడినాం మనం. అంటే ఈ రాష్ట్ర ప్రజలు అరాచకమైనటువంటి గేమ్. ఈడ ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి అరాచకమైన మాటలు, ఆయన మాట్లాడే విధానం, వాడే భాష, పోనీ ఇవన్నీ ఇండికేటర్ తీసుకొని ర్యాంక్ ఇచ్చారు, మంచి ర్యాంక్ ఇచ్చారు, ఇంకొకటి పెద్ద ర్యాంక్ ఇచ్చారు. జరిగింది. అయితే నేను ఎందుకంటే దిగజారిపోతున్నాం అంటే ఇదొక్క దాంట్లో అయితే దిగజారినట్టు అనొచ్చు.
కానీ మిగతా విషయాలను కూడా మాట్లాడదాం. సోషల్ అంటే నేను ఇవాళ గమనిస్తుంది, ఖమ్మంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అని ఉంటుంది, మొత్తం మునిగిపోయి అక్కడ ఏదో ఒక పక్క కొంచెం కూలిపోయినట్టు అవుటర్ రోడ్, అది అవుటర్ రోడ్డు ముదిగొండ నుంచి ముదిగొండ రోడ్డు ఎంటర్ అయ్యేది ఖమ్మంకి. అది ఈ మధ్య బాగా పడతారు ఆ రోడ్డు. అయితే దానికి అక్కడక్కడ ఆ చివర్లో దెబ్బతిన్నట్టుంది. అయితే రిపేర్ చేయడానికో ఏదో చేయడానికి మొత్తం ఏం చేశారంటే, రిపేర్ చేయడానికి ఏం చేయాలి, జనరల్ గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని మార్కెట్లు పెట్టాలి. వీళ్ళు ఏం చేశారా అంటే హాఫ్ వే వాడుకోవాలి, హాఫ్ వే మనం వీళ్ళు ఒక 1/2 కిలోమీటర్ ముందట్లే గోడ కట్టి ఇంట్లో ఎవరు రావడానికి వీల్లేదని చెప్పేసి గోడ కడుతున్నారు. సరే గవర్నమెంట్ కాబట్టి ఇది ఏం చేయొచ్చు, కానీ అక్కడున్న పబ్లిక్ ఎదురు తిరిగారు. ఒక లేడీ ఏం చేసిందంటే, ఎట్లా కడతా గోడను, నేను రోజు ఇది పోయేది నా మార్గం, నాకు బైక్ పోవడానికి దారి ఉండాలని గోడను కూలుస్తుంది. ఎవరి ముందు? సాక్షాత్తు పోలీసుల ముందు. ఓకే. పోలీసులు నిలిచిన, అమ్మ ఇస్తావమ్మా, మరి నువ్వు గోడ కూలిస్తే ఏమైతే మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటారు. ఇంకొక ఆమె వచ్చేసి, తెచ్చుకున్నావా కాంగ్రెస్ గవర్నమెంట్ ని, మంచిగా ఇంకొక ఆమె ఉంటుంది. అంటే గవర్నమెంట్ మీద ప్రజలకు అభిప్రాయం ఏంది, ఆమెకు లెక్క చేస్తలేదు. గవర్నమెంట్ గోడ కూల్చడానికి రెడీగా అయింది అంటే ఏమాత్రం గౌరవం లేదు. మీరు అన్నట్టు సందర్భంగా అదే ఖమ్మంలో మొన్న జరిగినటువంటి వరదల సందర్భంగా ముఖ్యమంత్రి పోయి చాలా సందర్భంలో చాలా దగ్గర మాట్లాడండి. ఆ మాట్లాడిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎదురు తిరిగినటువంటి సందర్భం, ఆ ఎదురు తిరిగిన సందర్భంలో చాలామంది, ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుందంటే మనం ఆ భాష మాట్లాడలేము, ఈ వేదికగా ఆ భాషను మాట్లాడలేము. ఇన్స్పిరేషన్ దీనికి ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రాష్ట్ర యొక్క పెద్ద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి ఏ విధమైన భాష మాట్లాడుతుండో ఈ పిల్లల ముందు కూడా, సాక్షాత్తు ఈ రాష్ట్ర సెక్రటరియట్ ముందు పిల్లల ముందు కూడా ఏ భాష మాట్లాడిండో ఆ భాషను ఆ అమ్మాయి ఎంత బిలో 20 years ఉంటది, ఈజీగా మాట్లాడుతుంది. అసలు ఏమి సిగ్గు కూడా అనిపించట్లేదు. అంటే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అధినేత మాట్లాడినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. చిన్నపిల్లల కానీ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఏ విషయంలో బ్యాడ్ ఇన్స్పిరేషన్. అవును, ఈయన మనకు ఉన్నోడే బ్యాడ్ కదా. అందుకే మనం దిగజారి మూర్ఖుడు కాబట్టి మూర్ఖపు విధానాలను, మూర్ఖపు మాటలు, అసలు ఒక పద్ధతి పాడు లేకున్నటువంటి మాటలను మాట్లాడి ఈ ప్రభుత్వ అధినేత ఈ విధమైనటువంటి భాష మాట్లాడడం వల్ల ఇవన్నీ వస్తాయి. ఇండికేటర్స్ దిగజారడానికి కారణం. ఇంకోటి ఏంది, ఇంకొకటి అంటే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. ఈ రుణమాఫీ, రైతు ఆత్మహత్య చేసుకుని ఈరోజు మేడ్చల్ జిల్లాలో అగ్రికల్చర్ ఆఫీస్ పోయి డైరెక్ట్ గా ఆఫీస్లో సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుండు. నేనేమన్నా అంటే ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య, మర్డర్ అంటున్నాను. అవును. ఎందుకు అంటున్నామంటే, నిన్ను ఎవరు చెప్పమన్నాడు? నీ ఒక రోజేమో నీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు 50,000 కోట్లు అన్నావు, వచ్చిన తర్వాత 31,000 కోట్లు అన్నావు, శాసనసభ సాక్షిగా 31,000 కోట్లు అన్నావు, నువ్వు చెప్పింది 18,000 కోట్లు, నువ్వు విడుదల చేసింది 7,500 కోట్లు. ఎవడు చేయమన్నాడు నిన్ను ఈ ఎక్సర్సైజ్ చేయకుండా? అన్ని వైట్ పేపర్ అని పెద్ద గప్పాలు కొట్టి ఈ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ వల్ల, ఈ విధమైన మాటల వల్ల ఈ ప్రభుత్వ అధినేత మాట్లాడితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల మీద. నువ్వు బేసిక్గా నువ్వు ఆశ పెట్టినావు. అందరూ ఏమనుకుంటారంటే, నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, సరే మిగతా పథకాలు కొంచెం లేట్ అయినా అటైనా ఇటైనా కూడా దేశంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసింది కాబట్టి ఇది మాత్రం చేస్తాడు అని ఒక నమ్మకానికి వచ్చారు జనాలు. అంటే ఎందుకంటే అందరు దేవుడు నీకు భయం ఉంటది, ఎందుకంటే అందరు దేవుడు నమ్ముతారు కదా. మిత్రమా, భారతదేశంలో మనము నమ్మేటువంటి ధర్మాన్ని దేవుడి మీద ప్రమాణంగా తీసుకుంటాం. ధర్మం మీద ఒట్టేసిన కాబట్టి దేవుడు అంటే కొంచెం భయం భక్తి ఉన్నది. కూడా దేవుడి మీద నమ్మకంతో చేస్తారు అనుకున్నారు. ఆయన గుందో లేదో కానీ కోట్లాది మంది జనం ఆలోచన ఏంటంటే, ఈ యాజ్ ఎ పర్సన్ గా ఈయన క్రెడిబుల్ కాకపోయినా కూడా, రిలయబుల్ కాకపోయినా కూడా దేవుడి మీద ఉద్దేశం కాబట్టి తప్పలేడిగా అని అనుకున్నారు. కానీ నువ్వు ఈజీగా తప్పినావు దాన్ని. నువ్వు ఏ సందర్భంలో, ఏ రంగంలో కూడా ఈ రాష్ట్రాన్ని చివరి స్థానంలో కూర్చోబెట్టే కాడికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వాళ్ళు అట్లా ఆశ పెట్టుకొని వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు? కొంతమంది ఎన్నో ప్లాన్ చేసుకుని ఉంటారు కదా, అవసరమైతే మనకు కొత్త అప్పు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ అప్పగించిన ఉంటారు బయట. నేనేమంటా మిత్రమా అంటే, ఈ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో రైతు బిచ్చగాడైండు. కొంతలో కొంత 100% చెప్పలేము. గత 5-6 సంవత్సరాల నుంచి
రైతు అంటే కొంచెం వ్యవసాయాన్ని కొంచెం పండగ చేయాలి వరకు కొంతవరకు ముందుకు తీసుకురాగలిగారు. ఒక మంచి ఆశయంతో పని పనిచేసిన ప్రభుత్వం ఉండే ఒకసారి ఇప్పుడు ఏ గోల్స్ లేవు, ర్యాండమ్. అయితే దాన్ని ఏమైంది, ఈరోజు నువ్వు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వు నువ్వు సాగునీరు ఇస్తేందుకు నీకు మనసు రాలేదు, నీకు ఆలోచన లేదు. కరెంట్ ఇస్తేందుకు అయితే ఈ 2 రోజులు ఈ వరదల వల్ల పక్కదారి పట్టింది కానీ అది ఈ రుణమాఫీ అంశం మాత్రం ఇది భారీగా ఇంకా ముందు పోతుంది. 100% వైరల్ అయితే అది ఎవరికి వాళ్ళ పర్సనల్ గా ఎఫెక్ట్ జనాలు మామూలు విషయాలు అయితే ఏదో ఒకసారి డిస్కస్ చేసి వదిలేస్తారు కానీ ఇలా నీకు డైలీ నీకు ఎఫెక్ట్ అయ్యే విషయం అది ప్రతి మనిషికి ఆర్థిక సమస్య. అవును, ఆ సమస్య ప్రతి మనిషితో ముడిపడి ఉన్నది. కాబట్టి ఇంకోటి ఏంటి, ఇక్కడ వరంగల్ జనగామలు అంట, ఏది తల్లి బిడ్డలు వచ్చేసి కెనరా బ్యాంక్ ముందు పురుగుల మంది పట్టుకోవచ్చు చాలా మంది రా, మేము తాగి సస్తాం ఈడ మాకు రుణమాఫీ చేయకపోతే ఎట్లా, అసలు ఏం జరుగుతుంది, ఏమన్నా విధంగా వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీకి అలవాటు కూడా ఉన్నది. వాళ్ళు ఏం పెద్దగా జన్కి చేసేటటువంటి పరిస్థితి ఏమి కాదు. ఎందుకంటే వాళ్ళకున్న ఈ రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్న అనుభవం ఏంటంటే 2012 కంటే ఒక సమస్య మీద 1200 మందిని చంపినటువంటి ఈ పార్టీ. అదే సందర్భంలో మహారాష్ట్రలో చాలా ఇప్పటికీ రోజుకు 4 చనిపోతున్నా కూడా ఈ 2 జాతీయ పార్టీలు అసలు వీళ్ళకు సిగ్గు శరం ఏం లేదా, వీళ్ళకు అసలు వీళ్ళకి ప్రాధాన్యత అంశమే కాదు రైతులంటే. వీళ్ళకున్న ఏ రాత్రి మనం కంటిన్యూస్ ఉంటాము కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆలోచన మనం చేయలేము, గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ కూడా చేసి కెపాసిటీ కనిపిస్తలేదు కానీ మరి ఎట్లా ఏందనేది ముందు చూద్దాం. ఇంకొక అంశానికి వస్తే, ఇప్పుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కొత్త పిసిసి అధ్యక్షుడు అపాయింట్మెంట్ కాంగ్రెస్ అధ్యక్షుడిని ఇచ్చిరని ఏఐసిసి లెటర్ ఒకటి పోస్ట్ చేసి మాకైతే నమ్మకం లేదు. సరే, వాళ్ళకి పిసిసి గురించి మాకేం బాధ లేదు, ఎవడైనా నేనేమంటే ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈయన ఫేక్ లెటర్లు కూడా చాలా పోస్ట్ చేసింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేసి కేంద్ర హోంమంత్రి మీద చేసిన సందర్భం కనబడింది కాబట్టి మనం అది చూసిపెట్టి తర్వాత మళ్ళీ కాలు పట్టుకుంటే దాన్ని అది జరిగింది. నేనేమంటే సరే, ఫేక్ అయ్యి పరువు తీసుకుంటుంటే మంచిది. విత్ ఇన్ ద పార్టీలో మళ్ళీ గెలిచిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో డబ్బులు గెలిస్తే విషయం లైట్ జనం ఎట్లా గెలవాలని మన ఆలోచన. దానికి మనం ఇట్లా మనం ప్రతి విషయాన్ని కూడా చెప్పగలుగుతున్నాం మాకు తెలిసినంత వరకు. మీరు అందరు మిత్రులు అందరు కూడా గమనించాలి. మీరు కాంగ్రెస్ సంబరాలు తీసుకుంటారా, బాధపడతారా మీ ఇష్టం, కానీ అది జరిగిన విషయం. ఓకే, ఇంకోటి నేషనల్ వైజ్ గా హర్యానాలో ఎలక్షన్ డిక్లేర్ అయింది. హర్యానాలో అక్టోబర్ 2 తారీఖు 3 తారీఖు ఎలక్షన్ ఉన్నాయి, 8వ తారీఖు రిజల్ట్ ఉన్నట్టున్నాయి. అయితే అక్కడ జరిగింది సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది కంటిన్యూగా. అయితే ఇది 4వసారి. ఈసారి కూడా వేరే పార్టీ రాకపోతే వాళ్ళు దాన్ని కబ్జా పెడతారు పర్మనెంట్ గా. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత కాంగ్రెస్ ఇంత ముందాక అలయన్స్ ఉండే, ఇప్పుడు అలయన్స్ ఉండదు తెలియదు కానీ మొన్న పైల్వాన్ అంటారు అక్కడ దంగల్ కుస్తీ బట్టోళ్ళు వినేష్ పోగట్ ఫైనల్ కి వచ్చి మెడల్ పోగొట్టుకుంది మన ఒలింపిక్స్ లో. ఆమె ప్లస్ బజరంగ్ పునియా అని ఇంకొక రెస్లర్, మేల్ రెస్లర్, వాళ్ళిద్దరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అంటే చాలా వరకు వార్తా సంస్థలు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది ఒకసారి చెప్తాను. ఓకే, బ్రిజ్ భూషణ్ అని రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉండే, బీజేపీ ఎంపీ. ఆయన ఫెడరేషన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు వీళ్ళంతా లేడీస్ రెజ్లర్స్ ఏవైతున్నారో వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ అబ్యూస్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా ధర్నాలని మనం చేశారు. దాదాపు 90 రోజులు ధర్నా చేస్తే ఆ విషయంపై ఈ దేశం ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా స్పందన లేదు, బీజేపీ పార్టీ స్పందన లేదు, అయితే అందులో మెయిన్ ఉన్నారు రెసిడెంట్స్ చాలా మంది. వీళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయితే వేరే ఏ పార్టీలో జాయిన్ కానీ ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్న కొంతమంది ఏమంటారు అంటే, ఇప్పుడు వీళ్ళపై కాంగ్రెస్ లో జాయిన్ కావడం వల్ల ఆ ప్రొటెస్ట్ కి
చెడ్డ పేరు వస్తుంది, ఇది రాజకీయంగా కావాలని చేసిరని మనల్ని అంటారు. కాబట్టి మిగతా వాళ్ళు కొంచెం దీన్ని నెగిటివ్ తీసుకున్నారు అనమాట. సరే విదేశ్ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చేసింది. అవును, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. మనం ఏమి మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎవరి హక్కు మనం కాదనలేదు. సరే, ఏ సమస్య ఎట్లున్నా కానీ సరే, అక్కడ ఉన్న పరిణామాలు ఏంటంటే బ్రిజ్భూషణ్ సింగ్ అనే మాజీ ఎంపీ చేసింది నిజం. బీజేపీ పార్టీ వాడిని కాపాడుకుంటూ వచ్చింది. ఈ ప్రధానమంత్రి పక్కల పార్లమెంట్ లో కూర్చుంటే కూడా స్పందించినటువంటి దేశ పథకం వస్తేనేమో హావు అనే ఈ ప్రధానమంత్రి పథకం తీసుకొస్తేనేమో దగ్గర రానిస్తూ, లేకపోతేనేమో ఆడవాడు తెలియదు. ఈ దేశానికి సంబంధం లేనట్టుగా వివరించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళు విసికి వేచారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దీంట్లోకి పోతున్నారు, బీజేపీ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే చూడాలి, అంటే కొన్ని వార్తా సంస్థలు 90 సీట్లు ఉన్నాయి అక్కడ. కొన్ని వార్తా సంస్థల పొగట్టు ఏంటంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందని కొన్ని వార్తా సంస్థలు 3 సార్లు బీజేపీ ఉంది అంటే యాంటీ కాంగ్రెస్. కాకపోతే అక్కడ 4 రకాల, అంటే 4 కోణాల పోటీ అన్నట్టు జరగదు. ఎల్జీ ఒక 4 పార్టీలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. ఈ ఇంకోటి ఎల్జేపీ అని ఉంటుంది, లోకల్ పార్టీ. ఇవి అంటే 4 ఈ కంటెస్ట్ డైల్యూట్ అయినప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు. కావాలని అదే కదా కావచ్చు కదా. బీజేపీ ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీతో పాటు పొత్తు పెట్టుకోదా చూడాలి. ఎందుకంటే ఇంకొక నేను చెప్పింది ఇందాకేంటంటే హర్యానాలో 15 ఏళ్ళ నుంచి బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీని తప్పించుకోవడానికి ఒక కొత్త గేమ్ ప్లాన్ తయారు చేసింది. ఏంటంటే పక్కనే ఉన్న పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ లో ఉంది. అక్కడ ఏం చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు మొత్తం అంతా ఉచితాలు ఇచ్చేసి స్టేట్ నాగం పట్టించారు. మొత్తం 4 లక్షల కోట్లు అప్పు చేసిరు. అలా జీతాలు ఏంటంటే డబ్బులు వెళ్తలేవు. పెట్రోల్ డీజిల్ అక్కడ రేట్లు పెంచిరు మొన్న యాక్చువల్గా. ఆ బూచి చూపించి మళ్ళీ కూడా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇవే హామీలు ఇస్తాయి, మీకు మిమ్మల్ని ఆగం చేస్తాయి, కాబట్టి మీరు వినొద్దు అయితే చెప్తున్నారు. అయితే నేనేమంటే ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఆగడాలు ఈ 10 సంవత్సరాల నుంచి అక్కడ 2 మేజర్ అయినాయి కదా. ఒకటి ఎస్సీల ధర్నా అయింది, తర్వాత ఈ రెసిడెన్స్ ఒకటి. పంజాబ్, హర్యానా నుంచి ఎక్కువ రైతులు వచ్చి బీజేపీ పట్ల నేనేమంటే ఓవరాల్ గా దేశం పట్ల వీళ్ళ వైఖరి ఎట్లున్నదంటే, ఇప్పుడు రైతుల పక్షాన అట్లా చేసిరా, ఇంకొక రకంగా ఇప్పుడు ఈ పంజాబ్ వీళ్ళని బూచి చూపించి ఈ ఎంతసేపటికి అంటే ఇంత నార్త్ ఇండియాలో మతం కోణం తీసుకొచ్చింది గత 2 ఎన్నికలలో. అది ఇప్పుడు పనిచేయనటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి వీళ్ళకు అంటే అది వేరే పార్టీ ఉన్న దగ్గర, బీజేపీ పార్టీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తారు, ఇవ్వాల్సిన నిధులు ఇస్తారు. వేరే పార్టీ ఉంటేనేమో ఇవ్వాల్సిన నిధులు కూడా వాళ్ళకి హక్కుగా రావాల్సినటువంటి నిధులను కూడా కండిషన్ అంటే ఆపుతారు. తెలంగాణలో కేసు జరిగింది కూడా అదే. సంవత్సరాలు చేసినటువంటి పనే ఉంది. కాబట్టి ఎంత అభివృద్ధి నిరోధకులు వీళ్ళు ఈ విధమైనటువంటి చిల్లర వేషాలు దేశంలో మన రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా నిలబెట్టాలి ఏందనేది ఇవన్నీ కూడా మనము ప్రతి విషయాన్ని కూడా చాలా గమనిస్తూ ఉండాలి. అయితే పోవాల్సిన అవసరం ఉన్నది. రెస్పాన్సిబుల్ సిటిజన్ అన్ని గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.